వాట్ ఈస్ లినక్స్? లినక్స్ అంటే ఏంటి? లినక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఓపెన్ సోర్స్ అంటే దానికి అర్థం ఏంటంటే దాని సోర్స్ కోడ్ పబ్లిక్‌లో అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది. డెవలపర్స్ వెళ్ళి ఆ సోర్స్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మోడిఫై చేసి వాళ్ళకి నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ సోర్స్ అంటారు. సో, మీకు ఒక నేచర్ ఎగ్జాంపుల్ లాగా చెప్తా అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఈ బ్యాంబూ ట్రీ తీసుకోండి. ఈ బ్యాంబూ ట్రీ అనేది ఓపెన్ సోర్స్. అంటే పబ్లిక్‌గా అందరికీ అవైలబుల్‌గా ఉన్నది నేచర్‌లో. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈ బ్యాంబూ ట్రీ యూజ్ చేసి ఈ విధమైన బాస్కెట్ చేస్తారు. ఒకరు ఈ విధమైన బాస్కెట్ చేస్తారు. సో, అదే విధంగా లినక్స్ అనేది కూడా ఓపెన్ సోర్స్ బ్యాంబూ లాగా. ఒక్కొక్కరు ఇవి ఎన్ని విధాలుగా బాస్కెట్ చేశారో అదే విధంగా డెవలపర్స్ అనేవాళ్ళు అన్ని విధాలుగా ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో, దీన్నే ఓపెన్ సోర్స్ అంటారు. సో, ఇక్కడ దీని క్రియేటర్ వచ్చేసి ఈ బ్యాంబూ క్రియేటర్ ఎవరు? ఈ బ్యాంబూ క్రియేటర్ వచ్చేసి గాడ్. అదే మరి లినక్స్ క్రియేటర్ ఎవరు? అంటే లినక్స్ గాడ్ ఎవరు? క్రియేటర్ లినస్ టోర్వాల్డ్స్. సో, ఇదే లినక్స్. సో, మనకి ఐస్ క్రీమ్స్‌లో ఎలాగైతే ఫ్లేవర్స్ ఉంటాయో బటర్ స్కాచ్, వెనిలా ఆర్ రెడ్ వెల్వెట్ ఎలా ఉంటాయో అదే విధంగా లినక్స్‌లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. వాటినే డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. షార్ట్ ఫామ్‌లో డిస్ట్రోస్ అంటారు. సో, ఈ విధంగా డెవలపర్స్ అనేవాళ్ళు ఆ సోర్స్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకరేమో ఖాళీ లినక్స్ తయారు చేశారు. ఒకరేమో ప్యారెట్ ఓఎస్ తయారు చేశారు. సో, ఈ విధంగా చాలా తయారు చేశారు. అందరికీ తెలిసింది ఇది ఖాళీ లినక్స్. సో, అదే విధంగా మన ఇండియన్స్ కూడా ఇండియన్ డెవలపర్స్ కూడా ఒక ఓఎస్ తయారు చేశారు. ఈ ఖాళీ లినక్స్ సోర్స్ కోడ్ యూజ్ చేసి. అదే గరుడ లినక్స్. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. గరుడ లినక్స్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు వర్చువల్ మెషిన్‌లోకి ఎక్కించుకొని యూజ్ చేయొచ్చు. సో, ఇదే లినక్స్. అండ్ లినక్స్ అనేది చాలా పవర్‌ఫుల్. అండ్ లినక్స్ ఈజ్ నాట్ ఫుల్లీ ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ ఈజ్ ఎ కర్నల్. అదేంటి బ్రో ఇప్పుడే లినక్స్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నావు కదా! మళ్ళీ కర్నల్ అంటున్నావు ఏంటంటే చెప్తా. కర్నల్‌కి ఓఎస్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. లినక్స్ ఈజ్ ఎ టెక్నికల్లీ కర్నల్ నాట్ ఫుల్లీ ఆపరేటింగ్ సిస్టమ్. హియర్ ఈస్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటంటే కర్నల్ అంటే ఏంటంటే కర్నల్ ఈజ్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ డైరెక్ట్లీ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్ లైక్ CPU, మెమరీ అండ్ డివైసెస్. ఇట్స్ యాక్ట్స్ యాస్ బ్రిడ్జ్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో, లినక్స్ అనేది ఒక కర్నల్. ఎందుకంటే కర్నల్ అంటే ఏంటి ఫస్ట్? కర్నల్ ఈజ్ ద కోర్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కోర్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ అంటే గైస్. సో, ఇదేం చేస్తదంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్‌కి, సాఫ్ట్వేర్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఇది చూపిస్తా కొంచెం. సో, ఇది కర్నల్ గైస్. సో, ఇక్కడ మీరు వాడే అప్లికేషన్స్ ఉంటాయి కదా! టెర్మినల్ గానీ, ఏదైనా బ్రౌజర్ గానీ, ఏదైనా సపోజ్ గేమ్స్ ఆడుతున్నారనుకోండి. సో, అప్పుడు CPU మీద లోడ్ ఎక్కువ పడతది. ఆర్ గ్రాఫిక్ కార్డ్ మీద లోడ్ ఎక్కువ పడతది. ఈ కర్నల్ ఏం చేస్తదంటే ఈ మీ గేమ్‌కి, CPUకి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ డివైసెస్. అర్థమైందనుకుంటా. డైరెక్ట్‌గా అంటే కర్నల్ అనేది అప్లికేషన్ నుంచి వచ్చే లోడ్ ఆర్ మెసేజ్‌ని డైరెక్ట్‌గా వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఆర్ వితౌట్ ఎనీ మిస్‌ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా అన్నిటికి పంపిస్తుంది. దేని యూజ్ దానికే ఉంటుంది. ఆ మెమరీ యూజ్ మెమరీ, డివైసెస్ డివైసెస్. సో, ఇట్స్ యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ అప్లికేషన్స్. సో, ఇదే కర్నల్. సో, అర్థమైందని అనుకుంటున్నా కర్నల్ అంటే ఏంటో. సో, మరి కర్నల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, అక్కడ కర్నల్ అంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద కర్నల్ ప్లస్ అడిషనల్ సాఫ్ట్వేర్స్ లైక్ ఇంటర్ఫేసెస్ లైక్ GPUs ఆర్ కమాండ్ లైన్స్. సో, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ లైన్స్ అంటున్నారు. సో, ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇవి. ఇవున్నాయి అప్లికేషన్స్. ఇవి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మరి కమాండ్ లైన్ అంటే ఇది. కమాండ్ లైన్ అంటే ఇది. కమాండ్ లైన్ అంటే ఇది. గ్రాఫికల్ యూజర్ అంటే ఇవి. వెనకాల కనిపిస్తున్నాయా? ఇవి. కర్నల్ అంటే మాత్రం ఓన్లీ CPU అది దానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇవి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ప్లస్ కర్నల్ 2 మిక్స్ అయ్యి ఉంటాయి.
సిస్టమ్స్ లైక్ లైబ్రరీస్, యూటిలిటీస్ అండ్ అప్లికేషన్స్ దట్ మేక్స్ ద కంప్యూటర్ యూజబుల్ ఫర్ పీపుల్. సో షార్ట్ ఫామ్‌లో సింపుల్‌గా చెప్పాలి అంటే కర్నల్ అంటేనేమో కోర్ పార్ట్ ఆఫ్ ద హార్డ్‌వేర్. కోర్ హార్డ్‌వేర్ మేనేజర్ అది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటేనేమో కర్నల్ ప్లస్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ 2. సో ఇదే డిఫరెన్స్ బిట్వీన్ ద కర్నల్ అండ్ ఓఎస్. సో లినక్స్ అనేది కర్నల్ టెక్నికల్లీ. సో ఈ లినక్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే మనకి ఈ లినక్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే కొన్ని రియల్ వరల్డ్ ఫన్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మన స్పేస్ ఎక్స్ ఆర్ నాసాలో కూడా ఈ లినక్స్ అనేది యూజ్ చేస్తారు. నాసా వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఇప్పుడు విండోస్ నుంచి విండోస్ నుంచి లినక్స్ షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఎలన్ మస్క్ ఫాల్కాన్ 9 రాకెట్‌లో కూడా ఎలన్ మస్క్ డిజైన్ చేసిన టీము ఎలన్ మస్క్ ఫాల్కాన్ 9 రాకెట్ ఉంటుంది స్పేస్ ఎక్స్‌ది. ఆ రాకెట్‌లో కూడా లినక్స్ అనేది యూజ్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ సూపర్ కంప్యూటర్స్ అండ్ మీ ఆండ్రాయిడ్ డివైస్ కూడా లినక్స్ పవర్డ్ బై లినక్స్ ఓన్లీ గైస్. సో లినక్స్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ 500 ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ ఆర్ పవర్డ్ బై లినక్స్. అండ్ ఈ లినక్స్ అనేది ఓపెన్ సోర్స్ ఎవరికైనా ఫ్రీ అవైలబుల్‌గా ఉంటుంది. డెవలపర్స్ అనేవాళ్ళు ఈ విధంగా సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేశారు. సో వీటిని డిస్ట్రోస్ అంటారు. షార్ట్ ఫామ్‌లో డిస్ట్రోస్, ఫుల్ ఫామ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. సో అర్థమైంది అనుకుంటా లినక్స్ అండ్ లినక్స్ అంటే ఏంటి, కర్నల్ అంటే ఏంటి. సో ఇదే లినక్స్ యొక్క స్టోరీ అండ్ డెఫినేషన్.